నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ హరిశంకర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మనకి ఈ జూన్ మంత్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ హరిహర వీరమల్లు అనేది రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోన్ అయి ఆగిపోయింది. బట్ ఇప్పుడు వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది షూటింగ్ స్టార్ట్ అయింది అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు సార్? అంటే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి అయిపోయింది, అలాగే ఓజీ కూడా షూటింగ్ పూర్తి అయిపోయింది అనే సమాచారం అయితే ఉంది. ఓకే. అంటే ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. ఓకే, అంటే ఈ సంవత్సరంలో మొత్తం 3 సినిమాలు రిలీజ్ అవుతాయంట. అంటే 3 సినిమాలు రిలీజ్ అవ్వవు, ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది అది నెక్స్ట్ ఇయర్కి రిలీజు. అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దాకా షూటింగ్లో పాల్గొనాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ 2 సినిమాలు పూర్తి చేశారు. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ కావాలి కానీ వాయిదా పడింది. అంటే అది పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. ఈ హరిహర వీరమల్లు జూన్లో 12వ తారీఖు రిలీజ్ కావాలి కానీ వాయిదా వేసామన్నారు, కానీ ఎప్పుడనేది చెప్పలేదు. దానికి సంబంధించిన అప్డేట్ ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే జూలైలో రిలీజ్ చేసే అవకాశం అయితే సినిమాకి అయితే హరిహర వీరమల్లుకి అయితే ఉన్నాయి. అలాగే మరి ఓజీ సినిమాకి వచ్చేసరికి అది సెప్టెంబర్ 25 అన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అక్కడ ఏమవుతుందంటే రిలీజ్కి ఓజీ సినిమా మరి అది సెప్టెంబర్ 25 అంటే అక్కడ బాలయ్య బాబుది అఖండ 2 ఉంది. అవును, అఖండ 2. ఆ బీభత్సంలో మరి ఇది వీళ్ళిద్దరికి మరి ఒకరు ఎవరో ఒకళ్ళు వాయిదా వేసుకోక తప్పదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేసేద్దాం, సెప్టెంబర్ దసరా బరిలోకి దిగాలి అనేది టార్గెట్తో ఓజీ ఉంది. దసరా బరిలోకి 2 మూవీస్ పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సార్? అంటే నేను అనుకోవడం పోటీ పడకుండా, ఎందుకంటే ఒకే పార్టీలో కూటమిలో ఉన్నవాళ్ళు మిత్రులు కాబట్టి ఒక సినిమాకి ఒకళ్ళు పోటీ ఖచ్చితంగా రారు. అంటే ఒకవేళ వాళ్ళు అవుతుందా లేదా అనే ఉద్దేశంతో వీళ్ళు డేట్ ఇచ్చి ఉండొచ్చు. పోటీ కాకుండా ఫెస్టివల్ కి 2 మూవీస్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సంక్రాంతి సినిమాల్లో మనకు రిలీజ్ వస్తూ ఉంటాం, సాధారణంగా దసరాకు కూడా అలా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే 2 సినిమాలు ఎప్పుడూ కూడా ఒక డేట్లో రిలీజ్ కాకుండా ఉండటం బెటర్. ఎందుకంటే సినిమాలు లేని పరిస్థితులు రోజులు కూడా ఉంటున్నాయి కదా వారాలు. అలాంటప్పుడు ఒక వారం 2 వారాలు అటు జరుగుతూ వల్ల తప్పేం లేదు. కాకపోతే మరి సెప్టెంబర్లో ఎవరో ఒకరు తగ్గాల్సి వస్తుంది. ఖచ్చితంగా అది ఎవరు తగ్గుతారు అనేది సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనే దాని మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఓజీ కూడా 25 సెప్టెంబర్ 25, మరి అఖండ 2 కూడా సెప్టెంబర్ 25 దసరా బరిలోకి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి ఈ 2 సినిమాలు షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తను ఈ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు అనేది సమాచారం. నిన్ననే హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో 10వ తారీఖుని షూటింగ్ స్టార్ట్ అయింది అనేది మనకున్న సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ డైరెక్షన్లో అది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఏంటంటే ఇంకా ఇతర విషయాలు, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మీకు చేస్తున్నారు, సాక్షి వైద్య హీరోయిన్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకుండానే కొన్ని సన్నివేశాలని 10వ తారీఖు మొదలుపెట్టి చేస్తున్నారు అనేది నిన్న మొదలుపెట్టి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు. పవర్ స్టారు రేపు కానీ ఎల్లుండి కానీ షూటింగ్ స్పాట్లోకి ఎంటర్ అవుతారు అనేది ఒక సమాచారం అయితే ఉందమ్మా హైదరాబాద్లో. సార్ ఆల్రెడీ తెలిసిందే హరిశంకర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. ఆ మూవీ అనేది ఎంత హిట్ ఇచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు సార్? గతంలో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్, గబ్బర్ సింగ్ మంచి హిట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన హిట్ కావాలనుకున్న టైంలో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంత సినిమా చేస్తాను అనుకున్నారు. ముందు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా దీనికి ఇంకో పేరు అనుకున్నారు, కానీ ఆ పేరు మార్చుకుని ఉస్తాద్ భగత్ సింగ్ మార్చారు. పాపం హరిశంకర్ కూడా ఎప్పటి నుంచో ఈయన ఎప్పుడు డేట్ ఇస్తారా, ఎప్పుడు సినిమాని సెట్స్ మీద తీసుకెళ్దామని ఆయన వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా మీద పాపం ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఒక డైరెక్టర్ని అంతకాలం ఖాళీగా కూర్చోపెట్టడం కూడా భావ్యం కాదు కాబట్టి కంప్లీట్ చేసేద్దాం ఈ సినిమాలని అని పవర్ స్టార్ సంకల్పించుకోవడం. ఇక మీరు కూడా రెడీ చేసుకుని ఆయన ఆదేశాలు ఇవ్వడం. మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే కాబట్టి నిన్ననే అది స్టార్ట్ అయింది సినిమా. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవటం వాస్తవమే. కాకపోతే ఇంకా పవర్ స్టార్ ఎంటర్ కాల. ఆయన 12వ తారీఖు ఎంటర్ అవుతారా లేకపోతే 13వ తారీఖు ఎంటర్ అవుతారా అనేది ఉంది. ఖచ్చితంగా ఈ వారంలో పవర్ స్టారు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లోకి అడుగు పెట్టబోతున్నారమ్మా. అది రిలీజ్ అయితే ఈ సంవత్సరం ఉండకపోవచ్చు, ఎందుకంటే షూటింగ్ పార్ట్ అసలు ఏమీ చేయలేదు కాబట్టి. అదే టెంపరీగా అప్పుడప్పుడు ఏదో గ్లింప్స్ లాగా చేశారు, కానీ నెక్స్ట్ ఇయర్కి ఇది రిలీజ్ ఉంటుంది. సార్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టడం వెనక, ఆ పేరు పెట్టడం వెనక ఏమైనా సీక్రెట్ లాంటిది దాగుందంటారా సార్? అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందా లేదా అనేది నేను అనుకుంటే ఆ పాత్రకేను ఏంటంటే స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు కాబట్టి సో ఏమన్నా హిస్టారికల్ గా ఏమైనా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అంటే అట్లాంటి అవకాశం అయితే కనిపించట్లా. ఒక పవర్ఫుల్ పాత్ర భగత్ సింగ్ ఎంత పవర్ఫుల్ మనకు తెలిసిందే.
ఆ తరహాలోనే పవర్ స్టార్ పాత్ర అనేది హరీష్ శంకర్ డిజైన్ చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు ఉస్తాద్ భగత్ సింగ్ అని. మరి ఇట్లాంటి కొద్దిగా ఎందుకంటే పవర్ స్టార్ రాజకీయాలకు వచ్చిన తర్వాత స్క్రిప్ట్ పరంగా కొంత మార్పులు చేసుకోమని చేస్తారు. ఇంకా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా అవి సూచనలు చేశారనేది ఒక సమాచారం. ఓకే. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటి సూచనలు చేసి క్యారెక్టరైజేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోమని సూచించారనేది ఒక సమాచారం. ఇంకొకటి ఏంటంటే హరీష్ శంకర్లో డైలాగుల పరంగా చాలా మెస్మరైజ్ చేస్తాడు. మంచి పవర్ఫుల్ డైలాగులు అయితే ఉంటాయి. మరి ఆ పరంగా కూడా కేర్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పొలిటికల్ టచ్ ఏమైనా ఉంటుందా దీంట్లో, ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి పొలిటికల్ టచ్ ఏమైనా డైలాగులు పెడతారా లేదా అనేది మనం చూడాలి. సో మొత్తానికైతే ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఈ పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఇది ఖుషి చేసే సినిమాలే ఈ 3 సినిమాలు కూడా. హరిహర వీరమల్లు తక్కువేం కాదు. అదేంటంటే మొఘలాయల కాలంలో, ఔరంగజేబు కాలంలో ఒక కోహినూరు డైమండ్ ముడిపెట్టిన కథాంశాన్ని తీసుకున్నారు. అక్కడ వీరమల్లునే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవర్ స్టార్ పోషిస్తున్నారు. మరి ఆ పాత్రలో మరి అది పార్ట్ 2గా పవర్ స్టార్ వీరమల్లుగా చేస్తారు. ఔరంగజేబుగా బాబిడియోలు చేస్తున్నారు. ఓకే. బాబిడియోలు బాబిడియోలు చేస్తున్నారు కాబట్టి దాని కంటిన్యూషన్ పార్ట్ 2 మళ్ళీ ఎప్పుడు సెట్ మీదకి వెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయిన తర్వాత హరిహర వీరమల్లు 2కి ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్తో సినిమా ఉండొచ్చు అనేది వార్తలు వస్తున్నాయి. మరి రామ్ చరణ్ను పవర్ స్టార్ కలిపితే త్రివిక్రమ్ సినిమా డైరెక్షన్లో ఒక సినిమా అంటున్నారు. డైరెక్షన్లో మరి అదిగిన వర్కౌట్ అయితే బాబాయ్ అబ్బాయి ఒకే సినిమాలో ఉంటారు. అట్లా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ వచ్చేసరికి అది గ్యాంగ్స్టర్ సినిమా. మరి అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే. అంటే పవర్ స్టార్ చేయబోతున్న సినిమాలో చేస్తున్న సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి వస్తుంది. అదమ్మా. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్స్కి కానీ లేదంటే ప్రేక్షకులు కానీ అదొక వైబ్ అనమాట. లైక్ ఇప్పుడు మనకి రిలీజ్ అయ్యే మూవీ ఏదైనా ఉంది అంటే అది హరిహర వీరమల్లు. అది కొంచెం మనకి హిస్టారికల్గా లైక్ రాజుల కాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది కొంచెం ఆ వేలో చూపిస్తున్నారు కాబట్టి సో ఫ్యాన్స్ కానీ అటు ప్రేక్షకులు కానీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్రిష్ గారు డైరెక్షన్లో వస్తుంది. ఆల్రెడీ మనకి బాలకృష్ణ గారు ఒక మూవీ. అవును, గౌతమ్ పుత్ర శాతకర్ణి. అవును. అయితే ఈ సినిమా నుంచి మళ్ళీ క్రిష్ కొంత చాలా వరకు చేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోయారు లేట్ అవుతుందనే ఉద్దేశంతో. ఆ తర్వాత ఏం రత్న గారు అబ్బాయి జ్యోతికృష్ణ పూర్తి చేశారు ఈ పార్ట్ని. సెకండ్ పార్ట్ కూడా జ్యోతికృష్ణ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కథాపరంగా చూసుకుంటే. ఏదేమైనా కానీ పవర్ స్టార్ రాజకీయాలు సినిమాల మీద ఇప్పుడు 2 ఫోకస్ పెట్టి, ఎందుకంటే మళ్ళీ 2029 ఎన్నికల కల్లా మళ్ళీ 1 సంవత్సరం ముందుగానే ఆయన మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి పూర్తి సినిమాల మీద ఫోకస్ పెట్టారని అనుకోవాల్సి వస్తుంది. అదమ్మా. ఓకే సార్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనే దాని గురించి అయితే, అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ గురించి అయితే మాకు ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ.